వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17-19 వచనాలు కలిపి ఉంటాయి. వాటిని మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17-19 వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎటిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న మన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదవబడిన ఈ యొక్క భాగం ఏదైతే ఉందో ఇది పౌలు సంఘం ఎడల కలిగి ఉన్న ఒక ప్రార్థన విన్నపం. ఏంటి అంటే మన మనోనేత్రాలు వెలిగింపబడినందున ఆయన పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎటిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎటిదో తెలుసుకోవాలనేది పౌలు గారు సంఘాన్ని గురించి కలిగి ఉన్న ప్రార్థన. ఇక్కడ ఒక విషయం చెప్పాలని అంటే ప్రతి దైవజనుని యొక్క మనసులో దేవుడు విశ్వాసుల పట్ల కలిగించిన ప్రార్థన భారం. ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉండవలసిన ఒక శ్రేష్టమైన అనుభవం ఇది. మనం లేఖన భాగంలో చూస్తే ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3 ప్రార్థన విన్నపాలు ప్రభువుకి సంఘం పక్షాన పౌలు గారు చేస్తూ ఉంటారు. అందులో మొట్టమొదటిది ఇదైతే 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు మరొక 2 ప్రార్థన విన్నపాలు మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిదేమో ఈ యొక్క అనుభవాలు, రెండవదిగా వచ్చేసరికి దేవుని ఒక స్వభావం మన అంతరంగంలో నిర్మించబడినట్లు అంతరంగమందు మనం శక్తి పొందటం, మూడవది దేవుని యొక్క ప్రేమలో మనం స్థిరపరచబడటం. ఈ 3 ప్రార్థన విన్నపాలు పౌలు గారు సంఘంలో ఉన్న విశ్వాసులందరి నిమిత్తం చేస్తూ ఉన్నారు. సో ప్రాముఖ్యంగా ఒక విశ్వాసి తన యొక్క విశ్వాస జీవితంలో దేవుని గూర్చిన ఒక శ్రేష్టమైన అవగాహన కలగాలి అని అంటే ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చేసుకోవాల్సిన ఒక ప్రార్థన ఏంటి అంటే మొట్టమొదట మన మనోనేత్రాలు వెలిగింపబడినట్లుగా ప్రార్థన చేయాలి. మన మనోనేత్రాలు అసలు ఏంటిది? మనకి నేత్రాలు ఉన్నాయి కదా, మళ్ళీ మనోనేత్రాలు ఏంటి అని అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం. సాతానుగాడు మనకు దైవ సంకల్పం కనబడకుండా ఉండే నిమిత్తం మన యొక్క కన్నులకు గుడ్డితనమును కలుగు చేస్తూ ఉంటాడు. చాలామంది ప్రభువుని ఎరగలేకపోవటానికి, దేవుడు మనుషుల పట్ల కలిగి ఉన్న సంకల్పాన్ని గ్రహించలేకపోవటానికి సాతానుడు ఏం చేస్తాడంటే గుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. మనోనేత్రాలని వాటిని గుడ్డితనమును కలుగు చేసి దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు కలిగి ఉన్న సంకల్పం, దేవుడు ఏ యొక్క ప్రణాళిక మన జీవితాలలో ఉన్నతమైన అనుభవాల్లో నిలబడటం కొరకు ఆయన రచించారో
ఆయన చేసి ఉంచారో దానిని గ్రహించనివ్వకుండా సాతాను బుద్ధితనమును కలుగజేస్తా ఉంటాడు. చాలాసార్లు రక్షించబడిన విశ్వాసుల్లో కూడా ఈ అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. వారు రక్షించబడ్డారు అని మనం అనుకుంటాం, కానీ రక్షింపబడిన వ్యక్తి సంపూర్ణమైన రక్షణ ప్రణాళికను గ్రహించలేకపోవటం, రక్షించబడిన వ్యక్తి తన ఎడల దేవుడు కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని గ్రహించలేకపోవటం, రక్షించబడిన వ్యక్తి తన ఎడల దేవుడు దాచిన ఉన్నతమైన అనుభవాలని, పరలోకపు ఆశీర్వాదాలని, లేకుంటే తను ఎంత ఉన్నతమైన అనుభవంలో ఉండాలో దాని కొరకు పిలిచిన దేవుని యొక్క సంకల్పాన్ని కూడా గ్రహించలేని అనుభవాలలో రక్షించబడిన వ్యక్తులు కూడా వారి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడకుండా దుష్టుడు వృద్ధితనాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. అందుకే పౌలు గారు ఈ యొక్క ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఆయన మాట్లాడుతూ, ఆ అధ్యాయం అంతా మీరు అవకాశం ఉంటే చదవండి. ఆ అధ్యాయంలో గ్రీకు భాషలో రాయబడింది. గ్రీక్ భాషలో అయితే 3వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఈ అధ్యాయంలో 3వ వచనం నుంచి 21వ వచనం వరకు ఒక్కటే వచనంగా రాయబడింది. 3వ వచనం నుంచి 21వ వచనం వరకు ఒక్కటే వచనంగా రాయబడింది. ఇక్కడ మనకి చాలా కామాలు, ఫుల్ స్టాప్లు కనపడతా ఉన్నాయి, కానీ గ్రీక్లో రాయబడినప్పుడు కామాలు లేవు, ఫుల్ స్టాప్ లేవు. మొత్తం ప్రారంభం నుంచి 3వ వచనం ప్రారంభం నుంచి 21వ వచనం ముగింపు వరకు ఒక్క ఫుల్ స్టాప్ తప్ప ఇక ఏది కనపడదు. అంటే అంతగా అక్కడ దేవుడు మనుషుల పట్ల కలిగి ఉన్న ప్రణాళికని పౌలు గారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇంకా మనం అక్కడ చూస్తే దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళిక ఏమై ఉందో, దేవుడు మనల్ని ఎలా నిర్ణయించుకున్నాడో, దేవుడు మనల్ని నిర్ణయించుకున్న తర్వాత మనల్ని ఆ నిర్ణయంలోకి లేకపోతే ఆ సంకల్పంలోకి రావటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలా పంపించారో, ఆయన రక్తం ద్వారా ఆ కార్యాన్ని ఎలా జరిగించారో, ఈ యొక్క ఆ కార్యం జరుగుట ద్వారా మనకి కలిగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవన్నీ చాలా స్పష్టంగా ప్రభువారు ఈ యొక్క వచనాల్లో రాయించారు. లేఖనాలలో ఉన్నాయి, ప్రవక్తల ద్వారా లేకపోతే దేవుని సేవకుల యొక్క ద్వారా ఆయన సంకల్పం తెలియబడుతున్నప్పటికీ చాలాసార్లు మనం గ్రహించలేకపోతాం. స్పష్టంగా ఇక్కడ ఉంది ఉద్దేశం, కానీ దాన్ని గుర్తుపట్టలేకపోతాం. కారణం మన మనోనేత్రాలు వెలిగింపబడకపోతాం. కాబట్టి ఒక విశ్వాసిగా మనం ప్రార్థన చేయాల్సిన ఒక విషయం ఏంటంటే మన మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎందుకు మనోనేత్రాలు వెలిగించబడాలంటే దేవుని యొక్క సంకల్పం గ్రహించడానికి, దేవుని యొక్క ఉద్దేశం గ్రహించడానికి, దేవుడు ఎంత గొప్పగా మనల్ని నిర్మించాడో, నిర్మాణం ఒక ఎత్తు అయితే మనల్ని దేని కొరకు నిర్ణయించాడో, దేని కొరకు ఆయన సిద్ధపరిచాడో దానిని మనం గ్రహించగలిగినట్లు మనం ఆ ఆత్మ సంబంధమైన గ్రహింపు మనకు రావటం కోసం, ఆత్మ సంబంధమైన దృష్టితో మనం చూడటం కోసం మనం ఆ ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తామన్నమాట, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించటం ఇదేదో అకస్మాత్తుగా జరిగిన ప్రక్రియ కాదు. ఇట్స్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఈ యొక్క అదే 4వ వచనంలో చదువుతాము ఏంటంటే, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన
కృపా మహిమకు కీర్తి కలగాలని తన చిత్త ప్రకారముగా దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుట కొరకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులముగా లేకపోతే నిర్దోషులముగా ఉండవలనని ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది సంకల్పం. ఇది ఇప్పటికిప్పుడు మన భక్తిని బట్టి, ఇప్పటికిప్పుడు మన ప్రవర్తన బట్టి, ఇప్పటికిప్పుడు ప్రభుని ఎరగటాన్ని బట్టి జరిగింది కాదు. జగత్ పునాది వేయబడక మునిపే ప్రభు ముందుగానే నిర్ణయించుకొని ఆయన దయ సంకల్పము చేత నిర్ణయించిన ఈ నిర్ణయాన్ని ప్రభు ఎప్పుడో వేశాడు పునాది, ఇప్పుడు కాదు. సో ఎప్పుడో వేయబడిన ఆ పునాది మనము అనుభవించినట్లు 7వ వచనంలో మనం చదువుతాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అంటే యేసయ్య యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞానము వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాడు. హల్లెలూయా. అంటే దేవుడు ముందుగానే నిర్ణయించాడు. తర్వాత ఆ నిర్ణయం జరగటం కోసం, మన జీవితాల్లో నెరవేర్చబడటం కోసం సమయం ఎప్పుడైతే సంపూర్ణమైందో ఆ సంపూర్ణ సమయంలో దేవుడు మన కొరకు తన రక్తాన్ని కార్చాడని, మన పాపములకు విమోచన అయ్యాడని ఆ గ్రహింపు, ఆ జ్ఞానం మనకు కలుగటం కొరకు ఆయన కృపను విస్తరింపచేసి ఆయన రక్షణ ప్రణాళికలోకి మనల్ని నడిపించాడు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఇది మనం గ్రహించటం కోసం చదివితే అర్థం కాదు. మనోనేత్రాలు వెలిగింపబడి మనం చూడాలి. మన మనోనేత్రాలు వెలిగింపబడి ఆ దర్శనాన్ని, దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ మహిమను, ఆ యొక్క పరలోకపు ఆశీర్వాదాలు అన్నిటినీ మనం అర్థం చేసుకోవాలి, మనం గ్రహించాలి, మనం గుర్తుపట్టాలి. ఇలా గుర్తుపట్టాలంటే మనం మరింతగా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏమై ఉండాలంటే మన మనోనేత్రాలు వెలిగింపబడేటట్లు ప్రార్థన చేయాలి. మన మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగింపబడతాయో ఖచ్చితంగా దేవుడు మన కొరకు దాచించిన పరలోకపు ఆశీర్వాదాలన్నిటినీ మనం గుర్తుపట్టగలుగుతాం. హల్లెలూయా. దేవుని కొరకు మనం ఒక ప్రతిష్టాత్మకమైన జీవితాన్ని జీవించగలుగుతాం. దేవుని కొరకు మన జీవితాలని ఏమంటారంటే మన జీవితాలని లక్ష్య పెట్టకుండా దేవుని కొరకే అర్పించగలిగిన ఒక అనుభవంలోకి రాగలుగుతాం. ఆమేన్. నాకు బాగా ఇష్టమైన పత్రిక ఈ పత్రిక, నాకు బాగా ఇష్టమైన పత్రిక. ఇంకా దేవుని ఎడల ప్రేమని, లేకపోతే దేవుని ఎడల మరింత భారాన్ని కలిగి సేవ చేయడానికి కావచ్చు, దేవుని యొక్క సంపూర్ణతలోకి వెళ్ళాలన్న ఆశ కలిగించడం కావచ్చు, దేవుని యొక్క ప్రేమని మరింతగా అర్థం చేసుకోవాలన్న ఆశని కలిగించిన పత్రిక ఇది. అందుకే నాకు ఎఫెసీలకు రాసిన పత్రిక అంటే దాని మీద ఏ అంశం వచ్చినా శ్రద్ధగా వింటా. ఏ యొక్క సందేశం అందులో నుంచి చెప్పబడిన, ఏ వివరణ అందులో నుంచి వచ్చినా జాగ్రత్తగా వింటా. అందులో ఇంకా నేను నేర్చుకోవాల్సింది, ఇంకా నాకు అర్థం అవ్వాల్సింది ఏంటనేది నేను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కారణం ఏంటంటే ఈ పత్రిక మన జీవితాల్లో ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాల్లోకి నడిపించే ఒక సాధనం, ఒక మార్గం. పౌలు గారు రాసిన పత్రికలన్నింటిలో ఇది చాలా ఉన్నతమైన పత్రిక, చాలా ఉన్నతమైన ప్రత్యక్షత కలిగిన పత్రిక, దేవునితో ఐక్యపరిచే పత్రిక, దేవుని కొరకు బ్రతికించాలని ఒక తపనతో కూడిన పత్రిక ఇది. అందుకే
పౌలు గారు ఆ మాటల్లో మొట్టమొదట ప్రార్థన మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. రెండవదిగా ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. పిలుపు చాలా ఉన్నతమైన అనుభవం. ఈ పిలుపు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ సర్వమానవాళికి ప్రభువారు ఇచ్చిన పిలుపు ఏంటంటే ఆయన యొద్దకు రావటం, ఆయన అనుగ్రహించు విశ్రాంతిని పొందుకోవడం. అందుకే యేసు ప్రభువారు ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇది సర్వమానవాళికి ప్రభువారు ఇచ్చిన పిలుపు. ఈ పిలుపుని ఎవరైతే అంగీకరిస్తారో, వారు ఎవరైతే ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి తమ భారాలన్నిటినీ ప్రభు ఎదుట పెట్టి వారు దేవుని మీద ఆధారపడతా జీవిస్తారో, వాళ్ళందరినీ ప్రభు విశ్రాంతి అనుభవంలోకి నడిపించిపోతా ఉన్నారు. అది తాత్కాలికమైన విశ్రాంతి కాదు, శాశ్వతమైన విశ్రాంతి. ప్రభువారు పిలిచి చెప్పిన ఆ మాటకి ఈ మాటకి లింక్ అయిన ఒక అనుభవం ఏంటంటే, మనల్ని పిలిచిన పిలుపు వలన కలిగే నిరీక్షణ ఎట్టిదో. ప్రభువారు మనల్ని పిలిచారు అని అంటే ఆ పిలుపు యొక్క గమ్యం ఏంటో, దాని కొరకు ఉన్న నిరీక్షణ ఏమై ఉన్నది అని అంటే విశ్రాంతి. ఈ విశ్రాంతి కేవలం కొద్ది రోజులకు కాదు, ఈ విశ్రాంతి తాత్కాలికమైన విషయాలలో కాదు, ఈ విశ్రాంతి యుగ యుగాలు నిలిచేది. హల్లెలూయా. ఈ విశ్రాంతి దేవుని దయలో మనకు అనుగ్రహింపబడే ఒక శ్రేష్టమైన అనుభవం. ఈ విశ్రాంతి అది మనుషులు అనుకున్న సింపుల్ది కాదు. ఈ విశ్రాంతి మహిమలో ఉండే ఒక శ్రేష్టమైన అనుభవం. హల్లెలూయా. ఈ విశ్రాంతి మహిమలో ఉండటమే కాదు, మహిమలో ఉన్నతమైన అనుభవాలలో ఉండేది. ఆమె పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఇట్స్ నాట్ ఈజీ. అది చిన్న మాట కాదు, అది కొద్దిది కాదు. పరలోకం వెళ్ళటమే భాగ్యం అని అనుకుంటున్న మనకి పరలోకంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, పరలోకంలో ఉన్నతమైన స్థలాలు ఉన్నాయి, పరలోకంలో వివిధ భాగాలు ఉన్నాయి, పరలోకంలో వివిధ ఆశీర్వాదపు అనుభవాలు ఉన్నాయి. వాటి యొక్క ఫలితం మనం అనుభవించాలంటే ఈ భూమి మీద ప్రభు మనల్ని పిలిచిన పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించాలి. ఆయన ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పిన ఆ మాట చూడటానికి సింపుల్గా ఉంటుంది, కానీ ఆయన యొద్దకు వచ్చేటప్పుడు లోకాన్ని విడిచిపెట్టాలి. ఆయన యొద్దకు వచ్చేటప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాలను విడిచిపెట్టాలి. ఆయన యొద్దకు వచ్చేటప్పుడు మనము ఖచ్చితంగా సజీవ యాగంగా మనల్ని మనం అర్పించుకుంటూ జీవించగలగాలి. ఆయన యొద్దకు వచ్చేటప్పుడు శరీర సంబంధమైన మనస్సును విడిచిపెట్టాలి. ఆయన యొద్దకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ లోకంలో మనల్ని ఏదైతే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉందో, ఏదైతే ఎక్కువగా మనం వాటి బంధకాలలో ఉన్నామో వాటన్నిటిని విడిచిపెట్టి రావాలి. ఇంకా ప్రభువారు అంటారు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఇలా తను తాను విపేక్షించుకొని తన సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించి. ఇంకా కొన్నిసార్లు తన తల్లిదండ్రుల్ని, తన అన్నదమ్ముల్ని, తన యొక్క బంధువర్గాన్ని ఉపేక్షించుకోవాలని అంటారు. ఇంకొక చోట ప్రభు అంటారు, ఖచ్చితంగా తన ప్రాణమును కూడా ఉపేక్షించు. అంటే పరలోకంలో ఉండే మహిమ కలిగిన ఆశీర్వాదపు అనుభవాలు మనం అనుభవించాలంటే ఖచ్చితంగా ఆయన యొద్దకు వచ్చే అనుభవంలో ఆయన పిలుపులో ఉన్న ఈ మిగతా విషయాలన్నిటిని కూడా మనం గ్రహించి ఆ ప్రకారంగా మనల్ని మనం ప్రభుకి అప్పగించుకోవాలి. వీటిల్లో ఏవి చేయకుండా లోకంలో ఉన్నవన్నీ చేసుకుంటా
లోకంలో ఉన్న వ్యవహారాలు, పద్ధతులు, ఆచారాలు, లేకపోతే సజీవ యాగంగా మనల్ని మనం అర్పించుకోకుండా మన బంధువుల్ని, మన రక్త సంబంధ ప్రీతి కలిగి మనం ఉన్నప్పుడు, మన ప్రాణాల మీద మనం ప్రీతి కలిగి ఉన్నప్పుడు, మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ పిలుపుకి తగిన నిరీక్షణను అనుభవించలేం, దాన్ని గ్రహించలేం. యేసు ప్రభు వారు అంటారు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికేమీ లాభం. మనం అన్ని చక్కగా చేసి చివరికి మన మీద మనకి అతి ప్రీతిని కనపరుచుకుంటా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దాని వలన మనకి ప్రయోజనం ఉండదు. మనం దేనికి పిలువబడ్డామో ఆ పిలుపుని గుర్తెరగలేము. ఆ పిలుపుకు తగిన ఆ అనుభవాలని మనం అనుభవించలేము. కాబట్టి సంగమా, మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రభువు పిలిచిన పిలుపుకి తగినట్లుగా ఉండే అనుభవాలు ఉన్నతమైనవి. అది గ్రహించడం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక ప్రార్థన మనం ఏం చేయాలంటే, ప్రభు నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? ఒక విశ్వాసిగా నన్ను పిలిచావు. ఓకే, ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ప్రభు సర్వమానవాళికి ఒక ఓపెన్ కాల్ ఇస్తారు, బహిరంగ పిలుపునిస్తారు. ఎవరైతే అంగీకరించి దాని ప్రకారంగా జీవించడానికి ప్రభువుని రక్షకునిగా పెట్టుకొని ఆ నియమ నిబంధనలు మార్మనసు పొంది బాప్తిసం తీసుకొని భక్తి అనుభవాల్లో, ప్రార్థన జీవితంలో, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయటందు, సహవాసమందు, బోధ యందు ఎడతెగక నిలుస్తారో వాళ్ళకి ప్రభు మరొక పిలిపిస్తారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రమోషన్ కాదు. మన భక్తిని బట్టి ప్రభు, మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు తన దయ చొప్పున ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఏంటి ఆ ఆఫర్ అంటే, ఒక విశ్వాసిగా ఉన్న వ్యక్తి శిష్యునిగా మార్చబడదు. శిష్యునిగా మార్చబడే ఈ ప్రక్రియలో దేవుడు ఆయన సేవను అప్పగిస్తాడు. అదే మనం మత్తయి సువార్తలో చదువుతాం, సర్వలోకానికి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, విశ్వాసులుగా కాదు. శిష్యులుగా చేయండి అని ఎవరికి చెప్పాడు? అక్కడ నిలిచి ఉన్న శిష్యులకు చెప్పాడు. సమస్త భారం మోసుకుంటున్న ప్రజలారా నా యొద్దకు రండి అని చెప్పబడిన వ్యక్తుల దగ్గర చెప్పలా ఈ పిలుపు, శిష్యుల దగ్గర చెప్పు. అంటే ఎవరైతే ఫస్ట్ కాల్కి, మొట్టమొదటి పిలుపుకు లోబడ్డారో వాళ్ళకి ఇచ్చిన రెండవ పిలుపు ఏంటంటే, సమస్త జనులను శిష్యులుగా చేయండి. నేను మీకు ఏ వాటిని బోధించానో వాటన్నిటిని వారు కూడా గైకొనవలనని వారికి బోధించండి. సో శిష్యులుగా పిలువబడిన వ్యక్తులకి దేవుడిచ్చిన మరొక భాగ్యం ఏంటంటే సువార్త పని చేయటం. దేవుడు దేనిని ప్రకటించారో దానిని బోధించడం. ఈ సువార్త పనిలో, లేకపోతే దేవుణ్ణి పరిచయం చేసి సామాన్యమైన వ్యక్తిని శిష్యునిగా చెయ్యాలి అనే ఒక తపన కలిగి ఉంటారు చూసారా, వాళ్ళకి దేవుడు కాపరిగా అవకాశం ఇస్తాడు. అదే అనుభవాన్ని మనం పేతురు గారి దగ్గర చూస్తాం. శిష్యులు చాలామంది ఉన్నారు, కానీ ప్రభు పేతురుని మాత్రం అంటాడు, యోహాను సువార్తలో మనం చదువుతాము, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు, ప్రేమిస్తుంది ఈ మందని. మనం ఎప్పుడైతే శిష్యులుగా మార్చబడి దేవుని యొక్క పని గూర్చిన భారం ఉంటుందో అప్పుడు ప్రభు మనకి సంఘాన్ని ఇస్తాడు. సంఘాన్ని ఇచ్చిన తర్వాత మనం ఎంత నమ్మకంగా ఆ సంఘాన్ని చేస్తామో, ఇంకా కొంచెం లోతైన వివరణలోకి వెళ్తే, సంఘాన్ని ఇవ్వకముందు ప్రభు చిన్నపిల్లల పరిచర్యను ఇస్తాడు. అందుకే పిల్లలు అక్కడ యోహాను సువార్తలో ముందు ఆ పిల్లలు అనేది ఉంటుంది, అంటే చిన్న పిల్లలకి పోలికలు ఉంటుంది, తర్వాత ఒక గుంపుగా ఉంటుంది, తర్వాత ఒక సమూహంగా ఉంటుంది.
చాలా వరకు సేవ అనుభవాలు కలిగిన వ్యక్తులు వీటిలో నుంచి వచ్చిన వాళ్ళే. ఈవెన్ నేను కూడా ఒక సండే స్కూల్ టీచర్గా మా చర్చ్లో బాధ్యతలు తీసుకొని కొనసాగిన వ్యక్తి. అన్నైనా నేనైనా చాలామంది మేము చిన్న వాటితో ప్రారంభించి ఈనాడు ఒక గుంపుని సిద్ధం చేయడానికి నిలబడిన వ్యక్తి. ఎక్కడ మేము నమ్మకంగా ఉన్నాం అనుకోండి, ఒక గుంపును ప్రభు ఇచ్చినాక నమ్మకంగా ఉంటే దానిని బట్టి దేవుడు పెద్ద గుంపుని ఇస్తాడు. సేవలో మళ్ళీ పిలుపుల్లో అంటే అపోస్తలుని యొక్క పిలుపు, ప్రవక్తని యొక్క పిలుపు, ఉపదేశకుని యొక్క పిలుపు, తర్వాత కాపరి యొక్క పిలుపు, ఈ 5 రకాల పిలుపులు ఉంటాయి. ఆ పిలుపులను బట్టి వారి వారి సామర్థ్యాన్ని బట్టి ప్రభు వారికి అనుగ్రహిస్తూ ఉంటారు. సో ఈ పిలుపుల యొక్క ముగింపు ఏంటంటే పరలోకంలో ఉన్నతమైన స్థలం. ఆమె ఒక సాధారణమైన విశ్వాసికి పరలోకం వెళ్ళటమే గొప్ప విషయం. ఒక శిష్యునికి పరలోకంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటం గొప్ప విషయం. అండ్ ఒక సేవకునికి పరలోకంలో సేవ చేసే భాగ్యం పొందటం అది గొప్ప విషయం. ఇవన్నీ లేఖనాన్ని చదువుతున్న కొలది మనకు అర్థమవుతుంది. అందుకే మన పిలుపు వలన కలుగు, అక్కడ మనం చదువుతున్న మాట, మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో గ్రహించగలిగేటట్లుగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువు మనల్ని ఒక విశ్వాసిగా పిలిచాడా, ఈ పిలుపులో నువ్వు నమ్మకంగా ఉంటే ఒక శిష్యునిగా మార్చగలడు. శిష్యునిగా పిలిచాడా, ఆ పిలుపులో నమ్మకంగా ఉంటే ప్రభు నీకు నీ సామర్థ్యమును బట్టి నువ్వు దేన్ని చేయగలుగుతావు, సంఘాన్నా, లేకపోతే టీచింగ్నా, లేకపోతే ఒక సువార్త చెప్పే వ్యక్తిగానా, లేకపోతే ఒక అపోస్తలుగానా, అంటే సంఘాలను ప్రారంభించి ఆ సంఘాలని వేరే వాళ్ళకి అప్పగించి ఇంకా వేరే చోట సంఘాన్ని ప్రారంభించటమా, లేకపోతే ఒక ప్రవక్తగానా, ప్రభు నీకు ఏ పిలుపునిస్తాడో దాని యొక్క ముగింపు పరలోకంలో ఉన్నతమైన ఆశీర్వాదం. అవి గ్రహించగలగాలి. అంటే ఎవరికి ఏ పిలుపునిచ్చాడో ఆ పిలుపుకి తగిన ముగింపుని మనం ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభు ప్రత్యక్షపరుస్తాడు. ఇట్స్ క్లియర్, చాలా సత్యం అది, సత్యం అది. మనం ప్రార్థన చేయాలి, ప్రభు నా పిలుపు దేని కొరకు? ఒక విశ్వాసిగా పిలువబడితే పరిశుద్ధతలో నిలబడటానికి సహాయం, నీ కొరకు జీవించడానికి సహాయం చేయి అని మనం అడగగలగాలి. ఒక శిష్యునిగా అయితే నీ వాక్యాన్ని బోధించడానికి సహాయం చేయి, సువార్తను చెప్పడానికి సహాయం చేయి అని మనం ఆ పిలుపుకి అలా ఉండటం కోసం నేను ఏ రకంగా జీవించాలి నాకు తెలియచేయాలని అడగాలి. మూడవదిగా మనం చూస్తే అక్కడ మనం చదువుతాం, ఆయన స్వాస్థ్యం యొక్క పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధులు అనబడగానే మనకి తెలిసే కొన్ని విషయాలు ఏంటంటే, ఎట్లా అర్థం చేసుకోవాలంటే, సహజంగా ఆదిమ సంఘంలో ఉన్న శ్రేష్టమైన భక్తులందరినీ పరిశుద్ధులు అంటారు. మనకి ఇంకా అర్థం అవ్వాలంటే సెయింట్ పీటర్, సెయింట్ జాన్, సెయింట్ అని చెప్పేసి పరిశుద్ధుడైన పేతురు, మత్తయి, ఇట్లా వీళ్ళందరి గురించి ఆనాడు ప్రస్తావించారు. ఇది మనుషులుగా ఇవ్వబడింది. అంటే జ్ఞానుల సభ అని ఉంటుంది పరలోకంలో, వారందరూ పరిశుద్ధులే. 24 పెద్దలు ఉన్నారు, వారు పరిశుద్ధులే. 4 జీవులు ఉన్నాయి, వాళ్ళు పరిశుద్ధులే. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, వారు పరిశుద్ధులే. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు. సెరూపులు ఉన్నాయి, కెరాపులు ఉన్నాయి. ఈ పరిశుద్ధ సంబంధమైన సమూహం అంతా ఉంది. ఈ పరిశుద్ధ సంబంధమైన సమూహంలో యేసయ్య యొక్క స్వాస్థ్యం, లేకపోతే యేసయ్య యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం, ఇక్కడ
ఇంత పరిశుద్ధులు, ఇంత గొప్పవాళ్ళు. జ్ఞానుల సభ ఉంది, 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి, సెరుపులు, కెరాబులు, తర్వాత దూతగణములు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి యొక్క మధ్యలో యేసయ్య యొక్క మహిమ లాంటిది అనేది మనం గ్రహించగలగాలి. ఆ మహిమ గురించి చూస్తే అదే అధ్యాయంలో 22వ వచనంలో మనం చూస్తాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఏంటంట, సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించును. అంటే ఈ యొక్క విశ్వమంతట్లో ఏదైతే ఉందో అది పరలోక సంబంధమైనది కావచ్చు, భూ సంబంధమైనవి కావచ్చు, వీటన్నిటినీ ఆయన పాదముల క్రింద ఉన్నది. యేసయ్య మహిమ అంత గొప్పది. ఆ మహిమను ఇవ్వటం కోసం ఆయన, అంటే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువాన్ని ఆయన కుడి పార్శ్వమును కూర్చోండబెట్టారు. ఈ యొక్క అధికారం అంతా ఇచ్చారు. ఆయన మహిమ అంత గొప్పది. సో ఇక్కడ మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. ఆయన స్వాస్థ్యం ఎవరు? మనమే, అబ్సల్యూట్లీ మనమే. సో ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే, 24 పెద్దలు, 4 జీవులు, తర్వాత కోట్ల కొలది దేవదూతల గణములు, ఇంకా మనం చూస్తే అక్కడ జ్ఞానుల సభ, ఇట్లాంటి పెద్దలందరి మధ్య ఈ యొక్క విశ్వమంతటి నడిపించుటకు ఉన్న జ్ఞానుల సభ, వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకుంటే, వాళ్ళందరి మధ్య యేసయ్య స్వాస్థ్యమైన మనకి ఉండే మహిమైశ్వర్యం ఎంత గొప్పదో మనం గ్రహించాలి. ఆమేన్. ఆ గ్రహింపు కలుగునట్లుగా మనం ప్రార్థన చేయాలి. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్. మనం చాలా అతీతమైన వ్యక్తులం. యేసయ్య మన కొరకు దాచి ఉంచిన స్వాస్థ్యం అది చాలా ఉన్నతమైనది. ఆ మహిమ చాలా గొప్పది. మనం ఒక్క దూతను చూస్తేనే అబ్బా ఎంత తెల్లగా, ఎంత మహిమగా, ఎంత వైభవంగా ఉంది అని ఒకవేళ ఊహించుకుంటే, మనం కోట్ల కొలది దూతల కంటే గొప్పవారు. ఆమె మనము జ్ఞానుల సభ, ఏది పరలోకంలో ఏం జరగాలి, భూమి మీద ఏం జరగాలి అని అల్టిమేట్ నిర్ణయం దేవుంది. కానీ పక్కన సలహాదారులు ఉన్నారు పరలోకంలో, జ్ఞానుల సభ. వారికంటే గొప్ప వాళ్ళం మనం. యేసు ప్రభు వారి గురించి ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం. యేసు ప్రభు వారు ఆయన వచ్చినప్పుడు పరలోకంలో ఉన్న వ్యక్తులందరూ వారి కిరీటములు యేసయ్య పాదాల దగ్గర పెట్టి ప్రభుని ఆరాధించి, అయ్యా నువ్వే యోగ్యుడు, నువ్వే అర్హుడవు అని చెప్పేసి అన్నారు. ఆ వృత్తాంతం అంతా మనం చాలాసార్లు ధ్యానం చేసాం. సో దానినే అంతగా అనుకుంటే, దానినే అంత గొప్పగా స్వీకరించేటట్లయితే, ఆయన స్వాస్థ్యమైన మనకు ఇవ్వబడే మహిమ ఎంత ఉన్నతమో, పరలోకంలో ఉండే జ్ఞానులే అంత గొప్ప వాళ్ళు అనుకుంటే, మనం ఇంకా గొప్ప వాళ్ళం. ఆమేన్. మన స్వాస్థ్యం, దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం గొప్పది. దానిని మనం గుర్తుపట్టగలగాలి. దానిని మనం అర్థం చేసుకోవటానికి ప్రార్థన చేయాలి. దేవా, పరిశుద్ధులలో మాకు ఇచ్చే మహిమ మేము గ్రహించేటట్టుగా సహాయం చేయండి అని ప్రార్థన చేయాలి. చివరిగా అక్కడ మనం చూస్తాము, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో.
చదివినప్పుడు అర్థం కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసి అర్థం చేసుకునే ఆలోచనతో మనం గనక చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పబడుతున్న మాట ఏంటి ఆ మాట అని అంటే, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. ఇక్కడ మీకు ఒక ప్రశ్న. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి విషయంలో ఉపయోగించిన బలము ఏమై ఉండొచ్చు? మరణించింది ప్రభువారు. సో ప్రభువారి యొక్క విషయంలో తండ్రి అయిన దేవుడు ఉపయోగించిన బలం ఏమై ఉండొచ్చు? అంటే యేసు ప్రభు వారి జీవన వృత్తాంతం అంతట్లో, ఆయన జీవించిన దినాలన్నిటిలో ఆయన విషయంలో తండ్రి అయిన దేవుడు బలం చూపించి కార్యం చేశాడు. ఎస్, పునరుద్ధానం. ఆయన మనం అపోస్తల కార్యంలో కూడా మనం చూస్తాం. అది తండ్రి అయిన దేవుడు తన బలమంతటిని ఉపయోగించి పునరుద్ధానము చేత, లేకపోతే తన బలమును ఉపయోగించి మృతులలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లేపెను అని పేతురు తన ప్రసంగంలో ప్రస్తావిస్తాడు. సో ఇక్కడ అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మనం తెలుసుకోగలగాలి. ఇక్కడ ఇంకొంచెం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మృతులలో ఉన్న యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు తన బలము చేత ఎలాగూ తిరిగి లేపారో, ఆ తిరిగి లేపిన యేసయ్య యందు విశ్వాసముంచిన మన విషయములలో ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహిమ లేకపోతే మహాత్యం ఎలాంటిదో గుర్తుపట్టగలగాలి, గ్రహించగలిగేటట్లు మనం ప్రార్థన చేయాలి. మనం ఏ పాటికి ప్రభు నాకు అది, నాకు ఇది, నాకు ప్రభు ఇది తక్కువైంది, నాకు కన్ను బాగాలేదు, నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదని భౌతిక సంబంధమైన విషయాల మీద మనం దృష్టి పెడుతున్నాం. కానీ అవి ప్రభు మనకి ఇచ్చేస్తాడు, నో డౌట్. అందులో మనం ప్రార్థన చేయాల్సిన ఒక విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి ఆయన లేపారు. లేపిన ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతున్నాం. కాబట్టి మన ఎడల ఆయన చూపుచున్న, అంటే తండ్రి అయిన దేవుడు చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం. ఇంకా మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, మృతులలో నుండి ప్రభు ఎలాగా దేవుని యొక్క బలము చేత లేపబడ్డాడో, ఆయన యందు విశ్వాసం ఉంచిన మన జీవితాలలో కూడా అపరిమితమైన శక్తి ప్రభు చూపబోతా ఉన్నాడు. ఆమేన్. అపరిమితమైన శక్తి, దానికి లిమిట్ లేదుగో నేను ఎంతవరకే చేస్తా, నేను ఇదిగో ఈ కొంచెమే చేయగలుగుతా, ఇదిగో ఈ నెల వరకే చేయగలుగుతా, లేకపోతే నేను ఇదిగో ఈ సంవత్సరం అయితే చేయగలుగుతా, తర్వాత చేయలేను అని ఒక లిమిట్లో ప్రభు పెట్టుకోలే. ఇట్స్ అన్లిమిటెడ్, అపరిమితమైన శక్తి. అపరిమితమైన శక్తి యొక్క మహిమ ఎలాంటిదో మనం గ్రహించాలి. అందుకే రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు కదా, పిచ్చోల్లాగా ఉన్నారు మీరు, తన సొంత కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుతీయని దేవుడు మీకోసం మిగతా అన్ని ఇవ్వలేడా అని అన్నాడు.
ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం ఇది అవుతుందో లేదో, డ్వాక్రా లోన్ వచ్చిందో లేదో, లేకపోతే ఈ లోన్ అవుతుందో లేదో, లేకపోతే అది అవుతుందో లేదో, మనం ఇల్లు కట్టుకుంటామో లేదో, మన పిల్లలు వస్తారో లేదో, మనకు అది జరిగిద్దో లేదో, ఇది జరిగిద్దో లేదో అనే ఈ యొక్క గందరగోళాల్లో మనం ఉంటున్నాం. కానీ దేవుడు వీటన్నిటికి మించిన అతీతమైనది ఇవ్వాలని చూస్తున్నాడు. అపరిమితమైన శక్తిని కనపరచాలని చూస్తున్నాడు. సో మనం దాని మీద దృష్టి పెట్టలేకపోతా ఉన్నాం. ఇప్పుడు అంత అపరిమితమైన శక్తినే ప్రభు మన ఎడలో చూపటానికి ఇష్టపడితే ఈ ఆఫ్టర్ ఈ ఇచ్చినా ఒకటే, ఇగిపోయినా ఒకటే, ఈ మనకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆస్తి మనం బ్రతుకున్నంత వరకు బాగానే ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత ఏం చేసుకుంటాం. పిల్లలు మనం బ్రతుకున్నంత వరకు బాగానే ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత వాళ్ళు మన గురించి ఏడుపుతారో లేదో తెలీదు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటారో తెలీదు, తర్వాత ఏం జరుగుతుందో తెలీదు. ఇంకా మన జీవితంలో వాళ్ళు వీటన్నిటిని ఫాలో అవుతారో లేదో కూడా తెలీదు. వి కాంట్ ఇమాజిన్. కానీ ఇవి మనతో వస్తాయో రాళ్ళతో తెలియని వీటి మీద పెట్టినంత దృష్టి పరలోకంలో ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్న దాని మీద దృష్టి పెట్టలేకపోతే. అందుకే పౌలు గారు అంటారు కదా, ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు తెలుసుకోవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి ఆయన్ని తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము ఇంకా ప్రత్యక్షతయును గల మనసు అనుగ్రహించినట్లు నేను ప్రార్థన యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయొచ్చు. సంగమా, మనం చేయాల్సిన ప్రార్థన ఇది. ఓకే, మిగతా చేయకూడదని నేను అనట్లా, అది జస్ట్ గుర్తుపెట్టుకోవాలంతే. కానీ ఇది మనం పొందుకునేంత వరకు చేస్తూనే ఉండాలి. ఆ జ్ఞానం మనకు రావాలి, ఆ ప్రత్యక్షత మనకు రావాలి, ఆ యొక్క కృప మనం పొందగలం. అబ్రహాము ప్రారంభంలో దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం, నీ సంతానంను విస్తరింపచేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్తే, గొప్పవాణ్ణి చేస్తాను, లెక్కలేని నక్షత్రాలలాగా చేస్తాను, లెక్కలేని ఇసుకరేణులాగా చేస్తాను అని అంటే, ప్రారంభంలో ఆయన ఆ యొక్క దాని గురించి, సంతానం గురించి ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ 18వ అధ్యాయంలో అనుకుంటా, ఎప్పుడైతే మమ్రే గుడారం వద్ద ఎదురు చూస్తూ ఉన్నాడో, అక్కడ దేవుడు ఆయన ప్రత్యక్షంగా వచ్చాడు. వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమడగాలి? నా పిల్లల్ని అరేం ప్రభు వాగ్దానం ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది, నువ్వేం ఇంతవరకు అదేం పట్టించుకోలేదు అనాలి. కానీ అప్పటికి 25 సంవత్సరాలే. కానీ ఎప్పుడైతే ప్రభువాన్ని చూశాడో, ఆయన చేసే పని ఏంటంటే, నా దగ్గర భోజనం చేయయ్యా అన్నాడు. దేవుడు కనపడితే మనం ముందేం అడుగుతాం? కావాల్సింది అన్నాడు. కానీ అబ్రహాం ఆఫర్ చేస్తాడు, నా దగ్గర భోజనం చేయయ్యా, ఎండను పడి వచ్చావు, భోజనం చేయి. సరే చేస్తాను అబ్బాయి. పోనీ అక్కడ వాళ్ళు ఏమైనా మంచి టెంట్లో కూర్చున్నారంటే కాదు, చెట్టు కింద కూర్చున్నారు. ప్రభు వారు చెట్టు కిందే ఉన్నారు. అక్కడ ఓకే, ఇప్పుడు ఒక దూడను కోసి రొట్టెలు చేసి జున్ను చేసి ఇదంతా చేసేసరికి కనీసం ఒక 2 గంటలు అన్నావు కదా, 2 గంటల వరకు అక్కడే ఉన్నాడు. కారణం, అబ్రహాము
దేవునికి చేయాలన్న తపనని ఆయన గుర్తుపెట్టాడు. వీడి కోసం ఉన్నారా అని ఉన్నాడు. రైట్. సెకండ్, భోజనం తృప్తి అన్నాడు. తిన్న తర్వాత భోజనం తిని అయిపోయినంత తర్వాత అబ్రహాము అడగాలి కదా, ఇప్పుడన్నా ఛాన్స్ తీసుకొని, ప్రభువా 25 సంవత్సరాలు అయిపోతుంది, పిల్లలు లేదు, ఏం లేవు అని అడగాలిగా. అడగల. తిన్న తర్వాత దేవుడే రాసి పెట్టుకో, ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికి నీకు పిల్లోడు ఉంటాడు అని అంటే, అప్పుడు నా ప్రార్థనలు ఫలించినాయి అని గంతులేయాలిగా, కనీసం ఎగ్జైట్మెంట్ కనపడాలిగా. ఓకే ప్రభు నేను చెప్తున్నా అంటే అక్కడ అబ్రహాము ప్రారంభంలో ఉన్న జ్ఞానం వేరు, దైవికమైన విషయంలో. ఆయన ఒక స్థాయికి వచ్చేసరికి ఆయనకున్న జ్ఞానం వేరు, ఆయన యొక్క ప్రత్యక్షత వేరు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన గురించి చెప్పబడుతుంది, అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు. ఆయన చూసింది భూలోకంలో ఉండిపోయే కానాను కాదు, పరమ కానానుని దృష్టి ఉంచాడు. ఆమె ఆ పరమ కానాను మీద ఆయనకున్న ఆ దృష్టి ఏం చేసిందంటే, భూలోకంలో ఉన్న దాని మీద లక్ష్య పెట్టనివ్వాల. సో ఆయన ఆ జ్ఞానం, ఆ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. ప్రభు ఆ దీవెనిచ్చి వెళ్ళిపోతా. అప్పుడు ప్రభు అంటాడు కదా, జరగబోయే విషయం గురించి నా స్నేహితుడైన అబ్రహాంకి నేను చెప్పకుండా మానుదునా ఏంటి? సొదొమ గొమొర్రాల మీద జరగబోయే దాడి, లేకపోతే ఉగ్రత, కుమ్మరింపబడే ఉగ్రత, దేవుడు నాశనం చేయాలని డిసైడ్ అయ్యాడు. అంత జరుగుతూ ఉన్నప్పుడు అబ్రహాం వెంటనే ఏం చేశాడు? బ్రతిలాడటం ప్రారంభించాడు. సొదొమ గొమొర్రా అనగానే ఆయన అక్కడే నిలిచి దేవుడిని వేడుకున్నాడు. ఏమని? ప్రభా 50 మంది ఉంటే కాపాడతావా? 30, 40, 20, చివరికి 10 మంది. వీళ్ళు ఎట్టాగా 4 ఉన్నారు, ఈ లోపల వీళ్ళ వలె వీడి భక్తిని బట్టి కొంతమంది అన్న మారు ఉంటారని మినిమం నెంబర్ వేసుకున్నారు. మినిమం నెంబర్. సో ఆడ చూస్తే 4 ఉన్నారు. పోయాడు, దరిద్రం వదిలింది, నాకు సంబంధం లేదు అని అనుకోలే, నిలబడి ప్రార్థన చేస్తాడు. అంటే అబ్రహాము దేవుణ్ణి కాంప్రమైజ్ చేయగలిగిన ఒక అనుభవంలోకి వెళ్ళాడు. దేవుణ్ణి ఏమన్నాలంటే దేవుని యొక్క మనసుని, లేకపోతే ఆయన తీసుకున్న డెసిషన్స్ని కొంచెం మార్పు చేయగలిగిన ఒక ప్రత్యక్షత, ఒక జ్ఞానం. ఎలా అంటే ఆయన దేవునితో చేసిన సహవాసం, ఆయన దేవునితో ఉన్న ఫ్రెండ్షిప్ అలాగ చేయగలిగింది. సో సంగమా, మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, ఈ అనుభవాలను ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, వీటిని మనం గ్రహించగలుగుతామో, డెఫినెట్లీ మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి. మనం అసలు ఇప్పుడు ఈ అన్నిటి మీద మన దృష్టి ఉండదు, పరలోకం మీదే మన దృష్టి. ఆమె ఆయన మన మనోనేత్రాలను వెలిగించినప్పుడు, ఆయన పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ముగింపుని మనం గుర్తుపట్టగలిగినప్పుడు, ఆయన పరిశుద్ధులైన వ్యక్తులందరిలో మనకి ఇచ్చే స్వాస్థ్యం యొక్క మహిమ మనం గ్రహించగలిగినప్పుడు, అండ్ ఆయన మన కొరకు చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహిమని మనం గ్రహించగలిగినప్పుడు, ఆ జ్ఞానం మనకు వస్తే ఎక్కడే మనం పరలోకాన్ని అనుభవిస్తాం. అది దేవుడు దాచించిన గొప్ప అనుభవం. దాన్ని మనం గుర్తుపట్టగలగాలి. ఆ విషయమై మనం ప్రార్థన చేయగలగాలి. ఆ విషయమై దేవుని పాదాలు పట్టుకోవాలి. ఆ విషయమై మనం
దివారాత్రంలో మొరపెట్టగలిగితే ఆ ప్రత్యక్షత మనం చూస్తాం. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనం అనుభవిస్తాం. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలే మనం అనుభవించగలిగినప్పుడు భూ సంబంధమైనవి అనుభవించలేమా? భూ సంబంధమైనవి, గర్భ సంబంధమైనవి, లేకపోతే ఈ యొక్క ఆస్తి సంబంధమైనవి మనం అనుభవించలేమా? ఈజీగా అనుభవిస్తాం. మన కష్టార్జితం మనం అనుభవిస్తాం. మన యొక్క ప్రతి ప్రయత్నంని మనం ఆ యొక్క సఫలతను చూడగలం. కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన అనుభవాలతో ప్రభు మనం నింపి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. వీటి గురించి, ఈ అనుభవాల గురించి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క అనుభవాలతో నింపబడి మహిమలో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళటానికి కృప పొందుదాం. కృప కలిగిన దేవుడు ఆ అనుభవాలతో మనల్ని నింపి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకు వేడుకుందాం. కృప కలిగిన